అంటే శ్రీపాద శ్రీవల్లభుల వారు ఎంతకాలం జీవించారు గురుగారు? 30 సంవత్సరాలు. 1320 ఆగస్టు 16 చిత్తా నక్షత్రంలో కన్యారాశిలో సింహలగ్నంలో పిఠాపురంలో భారద్వాజ గోత్రీకులైనటువంటి అప్పలరాజు శర్మ, గంటికోట అప్పలరాజు శర్మ, సుమతి మహారాణి దంపతులు తృతీయ పుత్రుడిగా జన్మించారు. ఆయన ఇంట్లోంచి అంతర్ధానం అయిపోయిన రోజు చాంద్రమాన ధాతనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ సప్తమి శుక్రవారం మే 2వ తేదీ 1336 ఉదయం మఖా నక్షత్రయుక్త వృషభ లగ్నములో సింహరాశిలో స్వగ్నంలో అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయారు. ఆయన గుప్తం అయిపోయింది కురవపురంలో 1350 అక్టోబర్ 6వ తేదీ వికృతనామ సంవత్సర ఆశ్వేజ కృష్ణ ద్వాదశి మంగళవారం మఖా నక్షత్రం సింహరాశి కన్యాలగ్నములో ఉదయాన ప్రాతకాలంలో కృష్ణానదిలో గుప్తం. నరసింహ సరస్వతి యతీంద్రుడు కాళయుక్తనామ సంవత్సర పుష్యశుద్ధ విధియ బుధవారం డిసెంబర్ 30, 1378 శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో ధనుర్ లగ్నంలో మన నాగనాథ్ దగ్గర ఉన్న కరంజాలో ఆయన కాలే వంశానికి చెందినటువంటి మాధవ శర్మ కాలే అబ్బా భవ అనే దంపతులకు సాలగ్రామదేవ అనే పేరుతో జన్మించి నరహని ముద్దు పేరుతో పిలువబడి, అలాగే కుమసిలో నలనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి గురువారం మే 5, 1436 మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సింహరాశిలో మేషలగ్నంలో కుమసి క్షేత్రంలో విశ్వరూప దర్శనాన్ని ఇచ్చారు. అదేవిధంగా బౌధాన్యనామ సంవత్సర మాఘబహుళ పాడ్యమి కృష్ణాపుష్కర ప్రారంభం. ఆ రోజు కుంభ సంక్రమణం జరుగుతుంది. సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించాడు. అనగా 28 జనవరి 1459 ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి మకర లగ్నం కుంభలగ్నం వచ్చేసింది. కుంభంలోకి వచ్చాడు. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా పుష్కర శుభ సమయంలో ఆయన పాతాళగంగలో వెళ్ళిపోయారు. ఈ శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి స్వామి వారు ఈ ప్రకటితం అయినప్పుడు కానీ అంతర్ధానం అయిన ఆ సంవత్సరాల్లో ఏదైనా మీరు జన్మించిన సంవత్సరం ఉందా గురుగారు? లేదు. మాది నా జైనామ సంవత్సరం అందులో లేదు. వారిద్దరిది ఒకరు నల్లనామ సంవత్సరంలో జన్మించారు, రౌద్రనామ సంవత్సరం, వికృతనామ సంవత్సరం రెండు అక్కడ. ఇక్కడేమో బహుధాన్యాసం కాళయుక్తులు స్వామివారు అట్లా వచ్చి. అంటే ఒక్కొక్క దానికి ఒక ప్రణాళిక ఉంటుంది గురుగారు. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత తీవ్రమైనటువంటి దత్త ఉపాసనలో ఉన్నారు. మీరు స్వామివారి ప్రణాళిక ఈ కలియుగానికి సంబంధించి ఏంటి గురుగారు? చాలా విచిత్రంగా ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ రాసి ఉండవండి. కానీ యోగులు వాళ్ళ అంతర్దృష్టితో పట్టుకొని దాన్ని చెప్పడం జరుగుతుంది. మన విఠల బాబా వారు ఉన్నారు. ఆయన సామాన్యుడు కాదు. ఆయన గత జన్మలో 3 అవతారాలు చూసినటువంటి ఆయన పేరు నరసింహ సరస్వతి. శ్రీపాద వల్లభులతో చూశారు, నరసింహేంద్రులతో కూడా మాట్లాడి చేశారు, సమర్థులతో కూడా మాట్లాడి తర్వాత అలందిలో జ్ఞానేశ్వర మహారాజు వారికి సమాధి దగ్గర అక్కడ సేవ చేసుకుంటే అక్కడ తపస్సు చేసుకుని అక్కడ సజీవ సమాధి అయిపోయాడు. 500 సంవత్సరాలు బతికాడు. తదుపరి అవతారం కింద విట్ల బాబాగా జన్మించినట్లుగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అక్కడ అదే చెప్తారు. శ్రీపాద వల్లభ లీలామృతం అని చెప్పేసి లీలా వైభవం పుస్తకం రాశారు. ఎవరు? మాతాజీ నిరంజన సరస్వతి మాత రాశారు. అందులో ఈ ప్రణాళిక గురించి శ్రీపాద వల్లభులు కైలాసంలో పరమశివుడికి అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి ఋషులకి అందరికి కూడా చెప్పిన విధానం చక్కగా అద్భుతంగా వర్ణన జరిగింది. అందులో ఇంకా చాలా విశేషాలు రాశారు. శ్రీశైలంలో ఉన్నప్పుడు చేసినటువంటి విచిత్రాలు మనకి శంకరపడుతున్న దొరకదు. అంటే ఉండేవేమో ఇంకా మిగతా కాండములు కూడా తెలుగులోకి వస్తే 6 కాండాలు ఇంకా చాలా ఏళ్ళు వచ్చింది. కానీ గోదృష్టి గారు ఆయన విడిపోయారు. అందువల్ల అది ఆ పుస్తకాలు మరి ఎవరికి కట్టబడుతుందో ఎవరు చేస్తారో స్వామివారు ఇప్పుడు గ్రహిస్తే అప్పుడు ఎవరో ఒకరు రాస్తారు. అది ఇక్కడ జరిగింది ఏంటంటే ఈయన ధ్యాన స్థితిలో ఉండగా ఆయన అనేకమైనటువంటి శిష్యులు ఆయన అంతర్గత చూడగలిగారు. చూసేటువంటి శక్తి ఋషులకు ఉంది. ఆయన ఒక ఋషి, అందులో సందేహం లేదు. ఆయన ఏం చేశారంటే ఈ శ్రీపాద వల్లభులు మానస సరోవరానికి వెళ్ళినట్లు అక్కడ మానసాదేవి వచ్చి స్వయంగా ఆయన కాళ్ళు కడిగి ఆయన్ని ఆశీస్సులు తీసుకుంటే కైలాస పర్వతంలో సభ జరుగుతూ ఉంటే పరమశివుడు, బ్రహ్మవిష్ణు మహేశ్వరులు, ఇంద్రాదేవతలు, సప్తఋషులు అందరూ కూడా వచ్చి అక్కడ సభ చేస్తూ ఉండగా స్వామివారు ఇక్కడ వచ్చారన్న విషయం తెలుసుకున్నటువంటి పరమశివుడు నందిని, భృంగిని అందరినీ పంపించి తీసుకురమ్మంటే తత్వస్వరూపంగా పైకి వెళ్తారు.
అప్పుడు వాళ్ళందరూ ఏమిటి సమావేశం నడితే వాళ్ళు ఒక్కొక్కరు చెప్తారు, ఒక్కొక్కరు జాబాలి, వశిష్ఠుల వారు, గౌతముడు, నారదులు, వీళ్ళందరూ కూడా చెప్తారు. వాళ్ళ బాధ ఏంటంటే ఇది ఎప్పుడు 1300 ఈ మధ్య 1700 సంవత్సరాలు జరిగింది కదా. ఇప్పటికే ఈ కలియుగంలో ఎన్నో కలియుగాలు, ఈ కలియుగం అంత దుర్మార్గం వచ్చి మేము చూడలేదు. ఇప్పటికే ఇంకా ప్రమాదం కూడా అవ్వకుండానే ఇంకెలా ఉంటుంది, రాను ఎలా ఉంటుంది అర్థం కావట్లేదు, మానవాళ్ళు ఏమైపోతుంది అర్థం కావట్లేదు, బాధపడుతున్నాం, వాయు వరుసలు లేవు, ఒక దేవుడు అంటే లెక్క లేదు, అది లేదు లేదు, ఆ నాస్తికత్వం ఇవన్నీ చెప్తూ ఉంటే వీరింటికి పరిష్కారం ఏంటి స్వామి, మీ ప్రణాళిక ఏంటి చెప్పండి అంటే అప్పుడు స్వామివారు చెప్తారు శ్రీపాద వల్లభులు దత్త స్వరూపంగా ఏమని, నాయన అప్పట్లో గత యుగాల్లో గత కాలంలో దుష్టులు శిష్టులు రెండు మంచి చెడు ఉండే. ఆ చెడు అనేటువంటి వాళ్ళు దైత్యులు దానవరో ఉండేవారు. ఒక అవతారం వచ్చి వాళ్ళు కొట్టేస్తే అయిపోయింది, ధర్మరక్షణ అయిపోయింది. కానీ కలియుగంలో దుర్మార్గం చంపాలనుకుంటే కలియుగంలో ఎవడు పెరగడు. ప్రతి వాళ్ళు మంచి చెడు రెండూ ఉన్నాయి. ఇది విచిత్రమైన స్థితి. కాబట్టి చంపుకుంటూ వెళ్ళడం అనేటువంటిది ఈ ప్రణాళిక కాదు. కాబట్టి ఏం చేయాలి, ఎంతటి దుర్మార్గం ఉన్న వాళ్ళు ఎక్కడో మంచిగా ఉంది, మంచి రెండో ఉన్నాయి, 2 షేడ్స్ ఉన్నాయి ఇక్కడ మనుషుల్లో. కాబట్టి వాళ్ళలో ఉండేటువంటి ఆ దుష్ట లక్షణాలు తగ్గించుకుంటూ వచ్చి వాళ్ళలో ఉండే మంచిని పెంచుకుంటూ వెళ్తే వాడు మారుతాడు. మనిషికి మారే శక్తి ఉంది. రాక్షసులకు దుర్మార్గం లేదు, మన మనుషులకు మారే శక్తి ఉంది. కాబట్టి మారేటువంటి స్థితిని మనం కలిపేందుకు గురువు కావాలి. 1,25,000 మంది గురువులను తయారు చేయాలి. తద్వారా గురు పరంపర పెరగాలి. మీరందరూ మీ మనుషులతో గురువులుగా రండి, మీరు చేయండి, వాళ్ళ బోధ చేయండి, మంచి చెడు చెప్పండి. దీనివల్ల ఈ నష్టాలు కష్టాలు ఈ జన్మ ఇలా వస్తాయనే విషయాన్ని కూడా బాగా చెప్పండి. భయపడతాడు, తద్వారా మారతాడు, తద్వారా అందులోంచి మళ్ళీ గురువు పుట్టుకొస్తారు. ఈ విధంగా లోకం అంతటా కూడా దుష్ట మానస శిక్షణ జరగాలి, దుష్ట శిక్షణ కాదు. ఇవి తగ్గించుకుంటూ వస్తే కాస్త కలి ప్రభావం ఉంటుంది, కలి ప్రభావం తగ్గించగలుగుతాము అని చెప్పేసి ఆయన ప్రణాళిక ఇచ్చినట్టుగా విట్ల బాబు వారు రాసిన పుస్తకంలో ఉంది. కాబట్టి గురువు ద్వారా మాత్రమే ఈ యుగాల్లో కానీ వచ్చే యుగాల్లో కానీ అపారమైన మార్పు వచ్చి మంచి వింపు మళ్ళించే అవకాశం వస్తుంది. కాబట్టి గురువుల్ని పెంచడం, గురుతత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేయడమే దత్తస్వామి యొక్క ప్రణాళిక.